సునీల్, ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ అయిపోతున్నాం అంటే, చాలామంది చాలా సన్నగా ఉంటారు. వాళ్ళు లావ్ ఎలా రావాలని, చాలామంది బాగా ఎక్కువ లావు ఉంటారు. వాళ్ళు వెయిట్ లాస్ ఎలా అవ్వాలని. ఈ వీడియో థీమ్ ఏంటంటే వెయిట్ పెరగడం ఎలా, వెయిట్ తగ్గడం ఎలా అని. అవును. ఈ వీడియో నీతో చేయడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు నీ గురించే నువ్వు చెప్పు. మన పోలీసు 2020 నోటిఫికేషన్ రానప్పుడు నువ్వు బాడీ బిల్డింగ్ చేసుకుంటా, నువ్వు బాడీ ఆ కాంపిటీషన్స్ లో పార్టిసిపేట్ చేస్తా, నీ వెయిట్ ఎంత ఉన్నావు? అప్పుడు 90-94 అలా మెయింటైన్ చేస్తూ ఉండేవాడిని. తర్వాత ఈవెంట్స్ టయానికి ఎంత వచ్చావు? ఈవెంట్స్ టైంకి వచ్చేసరికి నేను నా హైట్ కి నేను 69-72 ఇలా మెయింటైన్ చేస్తుండేవాడిని. ఇప్పుడు మళ్ళీ ఎంతకు వచ్చేసావు? ఇప్పుడు 87 ఉన్నాను నేను వెయిట్. కాబట్టి ఇతను పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఎటువంటి ఎంటాయి లేకుండా మంచి న్యాచురల్ గానే ఇంటి దగ్గర ఫుడ్ తింటా ఇతని జర్నీని ఒక మంచి వెయిట్ నుంచి ఎలా తగ్గించాడు, మళ్ళీ ఎలా పెంచాడని. ఫస్ట్ సునీలు, వెయిట్ లాస్ అవ్వడం ఎలాగా? చాలా మందికి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అందరూ మంచి లావు ఉండి పొట్ట వచ్చేసి ఫుల్ అవుతారు కదా, అసలు వెయిట్ తగ్గడం ఎలాగా? ఏంది ప్రాసెస్? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆయిల్స్ కట్ చేసేయాలి. తర్వాత వచ్చేసి షుగర్స్ కంపల్సరీ షుగర్ కట్ చేసేయాలి. తర్వాత వచ్చేసి ఇంకా ఈ రైస్ కానీ ఈ చపాతి కానీ లైట్ గా తీసుకుంటూ మనం ఫ్రూట్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ, ఫ్లూయిడ్స్ అంటే వాటర్ ఎక్కువ, మజ్జిగ ఎక్కువ ప్రిఫర్ చేస్తూ చిన్నగా జాగింగ్ ఎక్సర్సైజెస్ చేయాలి. జాగింగ్ కానీ, తర్వాత ఫిట్నెస్ సెషన్స్ కానీ, తర్వాత ఈ వెయిట్ లిఫ్టింగ్ కానీ చేస్తే మనం వెయిట్ అనేది ఈజీగా తగ్గిపోతాం. అంతే. వెయిట్ గెయిన్ అవ్వాలనుకోండి, ఓల్ ఎగ్స్ అంటే ఎగ్ ఎల్లో కూడా తీసుకుంటూ, మిల్క్ తీసుకుంటూ, తర్వాత రైస్ కంటెంట్ పెంచుతూ, చపాతీ ఎక్కువ తీసుకుంటూ మనం వెయిట్స్ కానీ ఎక్కువ లిఫ్ట్ చేయగలిగితే వెయిట్ గెయిన్ అయిపోతాం. వెయిట్ గెయిన్ దీనికి దానికి టెక్నికల్ గా డిఫరెన్స్ ఏంది? ఏదైనా కానీ తీసుకునే ఫుడ్ హెవీగా తీసుకోవడం, లేదా ఫుడ్ ని లిమిట్ లో తగ్గించుకోవడం మనకు అర్థమైపోవాలి. అది ఇంకోటి తీసుకునే ఫుడ్ కూడా, ఇప్పుడు మనం సన్నగా అవ్వాలనుకోండి ఎగ్ వైట్స్ తీసుకోవాలి, మనం బల్క్ అవ్వాలనుకోండి ఎగ్ ఎల్లో కూడా తీసుకోవాలి. అలా అనమాట. ఇంకోటి మనం తీసుకునే ఫుడ్ కూడా, ఇప్పుడు వెజిటేరియన్ అయితే ఆకుకూర పప్పు ఎక్కువ తినడం, తర్వాత చపాతీలు ఎక్కువ తినడం, తర్వాత నెయ్యి కంటెంట్ ఎక్కువ తీసుకోవడం, ఈ మిల్క్ ఎక్కువ తీసుకోవడం, ఈ చేస్తూ వెయిట్స్ ఎక్కువ లిఫ్ట్ చేస్తూ ఉండాలి. జిమ్కి వెళ్ళేసి వెయిట్స్ ఎక్కువ లిఫ్ట్ చేయడం వల్ల ఈ పుషప్స్ కానీ, పులప్స్ కానీ, డంబుల్స్తో ఎక్సర్సైజెస్ కానీ, ఇలాంటివి మన స్క్వాట్స్ కానీ ఇలాంటివి ఎక్కువ చేస్తూ ఉండడం వల్ల, వెయిట్స్ ఎక్కువ వేసి చేస్తూ ఉండడం వల్ల మనం వెయిట్ గెయిన్ అవుతాం. నాన్ వెజిటేరియన్ అనుకోండి, చికెన్ కానీ, తర్వాత ఎగ్స్ కానీ, ఓల్ ఎగ్స్ కానీ తీసుకుంటే మనం తొందరగా వెయిట్ గెయిన్ అవుతాం. తర్వాత ఇప్పుడు మన వాళ్ళకి అందరికి జిమ్ అవైలబుల్ ఉండదు కదా, జిమ్ ఉంటేనే ప్రాసెస్. జిమ్ ఉంటే వెయిట్ గెయిన్ అవడానికి మంచిది. మంచిదంటే ఈజీ. వెయిట్ లిఫ్టింగ్ చేస్తే అక్కడ పడుతుంది. నువ్వు ఏంటంటే నువ్వు జిమ్ కి వెళ్ళకుండా ఏది పడితే అది ఫుల్ గా తింటే వెయిట్ గెయిన్ అవుతావు, కానీ అది హెల్దీ వెయిట్ గెయిన్ అవ్వదు. పర్ఫెక్ట్ షేప్ రాదు. స్టమక్ ఎక్కువ అయిపోతుంది. తర్వాత మనం ఎట్లా అంటే మనం దేనికి పనికి రాకుండా అయిపోతాం. అంటే తర్వాత రన్నింగ్ చేయడానికి సపోర్ట్ చేయదు. కాబట్టి మీరు ఏంటంటే ప్రాపర్ గా ఒక మంచిగా తింటా, ఒక ప్రాపర్ గా జిమ్ కి వెళ్ళి అక్కడ ట్రైనర్స్ ద్వారా కొంచెం హెల్ప్ తీసుకుంటే ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు కొంచెం త్వరగా మళ్ళీ మీకు యూట్యూబ్ లో వస్తున్నట్టు 30 days లో ఫ్యాట్ లాస్, 30 days లో అయ్యేంత వరకు నిజాలు అవన్నీ ఏంటంటే కొంతమందికి సెట్ అవుతాయి, కొంతమంది సెట్ కావు. నీకెంత ప్రాసెస్ పట్టింది సునీల్ వెయిట్ జర్నీ 3 months పడుతుంది. ఏదైనా 3 months పడుతుంది. న్యాచురల్ గా మనం అన్ని పర్ఫెక్ట్ గా చేస్తే 3 months లో ఈజీగా తగ్గి. నువ్వు వెయిట్ తగ్గాలంటే నీ ప్రాసెస్ ఎలా ఫాలో అయ్యేవాడివి? గ్రౌండ్ ఎంత సేపు చేసేవాడివి? నేను గ్రౌండ్ ఏం చేసేవాడిని అంటే ఎర్లీ మార్నింగ్ గ్రౌండ్ కి వెళ్ళిపోయాడిని. ఒక 1 liter వాటర్ తాగేసి గ్రౌండ్ కి వెళ్ళిపోయేసి చిన్నగా జాగింగ్ చేస్తుండేవాడిని. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అసలు నాన్ రన్నర్ ఎలా పరిగెడతాడో చిన్నగా జాగింగ్ చేస్తూ ఇంత టైంలో ఇన్ని రౌండ్స్ వేయాలని పెట్టుకునేసి చిన్నగా జాగింగ్ చేస్తూ ఉండేవాడిని ఎవ్రీడే. నిన్నటి కంటే ఈ రోజు ఎంత ఇంప్రూవ్ అయ్యానని చెప్పి రన్నింగ్ డే బై డే ఇంక్రీజ్ చేస్తుంటే ఈ ప్రాసెస్ లో నేను వెయిట్ లాస్ అయిపోయేవాడిని. అంటే నేను డైట్ కూడా ఇంట్లో ఎట్లా చేసేవానంటే, ఏదో ఒక 4 ఇడ్లీ, ఒక 2 egg whites, మధ్యాహ్నం వచ్చేసరికి అంత రైస్, అంత చిన్న కర్రీ, ఇంకా తర్వాత ఈవినింగ్ వచ్చేసి ఏదన్నా ఫ్రూట్స్, ఏదో ఆరెంజెస్ కానీ, లేదంటే ఇంకేమైనా ఇంక యాపిల్ కానీ ఇంకా ఉంటాయి కదా ఫ్రూట్స్, ఇంకా అలా తీసుకునేవాడిని. ఇంకా నైట్ ఒక చిన్న 2 చపాతి అలా తినేసేవాడిని. ఇందులో నేను కూల్ డ్రింక్స్ అస్సలు తీసుకునేవాడిని కాదు. ఏం తీసుకునేది ఏమి ఉండదు. ఇదే డైట్ తోటి మార్నింగ్ ఒక 2 egg whites, నైట్ డిన్నర్ లో ఒక 2 egg whites తీసుకునేవాడిని అంతే. ఆ తర్వాత చిన్న ఒక 10 to 15 బాదం తీసుకునేవాడిని నానబెట్టినవి. ఇంకా చియా సీడ్స్ ఉంటాయి కదా, ఈ చియా సీడ్స్ కానీ, ఈ సబ్జా గింజలు కానీ, ఇవి నానబెట్టుకుని డే అంతా తీసుకుంటూ ఉండేవాడిని. ఒక బాటిల్లో వేసుకునేసి వాటర్ ఖచ్చితంగా 5 to 6 liters వాటర్ తీసుకునేవాడిని. తర్వాత డైలీ మార్నింగ్ ఒక 10 rounds అంటే 400 meters ట్రాక్ ని ఒక 10 rounds పెట్టుకునేవాడిని చిన్నగా. ఈవినింగ్ ఒక 5 rounds, లేదా కుదిరితే ఎనర్జీ ఉంటే ఒక 10 rounds ఇలా చేస్తూ ఉండేవాడిని. మన బాడీలో ఆల్రెడీ ఫ్యాట్, క్యాలరీస్, కాల్షియం చెత్త మొత్తం అంతా చాలా ఎక్కువ ఉంటుంది. మనం సన్నగా అవ్వాలనుకునే వాళ్ళకి, వెయిట్ లో ఉండే వాళ్ళు సన్నగా అవ్వాలనుకునే వాళ్ళు చాలా ఉంటుంది. కాబట్టి మనం సరిగా తినకపోయినా కానీ ఆ న్యూట్రిషన్ ఫుడ్ కొంచెం తీసుకొని
ఈ చెత్త మనం రన్నింగ్ చేయడం వల్ల ఈ చెత్త అంతా వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు మన బ్యాంక్ బ్యాలెన్స్ లో 1 కోటి రూపాయలు డబ్బులు ఉన్నాయి, అవి తగ్గించాలి. నువ్వు డబ్బులు వచ్చేసి ఒక రోజు 10 లక్షలు వేస్తా, నువ్వు ఖర్చు పెట్టేది ఒక 5 లక్షలు ఖర్చు పెడుతుంటే అది ఎప్పుడు తగ్గద్ది? ఎప్పుడు తగ్గదు. కాబట్టి నువ్వేం చేయాలంటే, నువ్వు ఈ 1 కోటి రూపాయలు కరిగించాలంటే నువ్వు 2 లక్షలు వేయాలి రోజుకి, నువ్వు 10 లక్షలు ఖర్చు పెట్టాలి. అట్లా నీ బాడీ, అప్పుడు ఈ బ్యాంక్ బ్యాలెన్స్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు నీ బాడీ కూడా అంతే. నువ్వు తినడం తక్కువ తీసుకోవాలి, ఖర్చు పెట్టడం ఎక్కువ చేయాలి, క్యాలరీస్ ఎక్కువ ఖర్చు పెట్టాలి. ఇంకోటి, మేము గ్రౌండ్కి వెళ్ళలేము, మేము గ్రౌండ్ లో చేయలేము, మాకు కుదరదు అనుకున్న వాళ్ళు జిమ్ కానీ వెళ్ళండి. ఖచ్చితంగా జిమ్ లో ఖచ్చితంగా వెయిట్స్ చేయండి. కొంచెం మీకు తెలిసిన ట్రైనర్ లేకపోతే మీ ఫ్రెండ్స్ ఎవరొకరు ఉంటారు, యూట్యూబ్ లో చెప్తా ఉంటారు, వెయిట్స్ చేసుకోండి. తర్వాత థ్రెడ్మిల్ మీద ఇంక్లైన్ 6 కానీ లేదా 8 కానీ పెట్టుకొని, స్పీడ్ వచ్చేసి ఒక 5 లో పెట్టుకొని ఖచ్చితంగా ½ అన్ అవర్ నడవండి. ఆటోమేటిక్ గా మంచి రిజల్ట్ వస్తుంది. వెయిట్ లాస్ అంటే అదే, సింపుల్ గా వెయిట్ లాస్ అంటే అదే. చెవులు హ్యాపీగా ఇయర్ బడ్స్ పెట్టుకోండి, లేదా ఇయర్ ఫోన్స్ తో మంచి మీకు నచ్చిన సాంగ్ లేదా వెబ్ సిరీస్ ఏదో ఒకటి పెట్టుకోండి ముందర థ్రెడ్మిల్ మీద. ఇంకా నడుస్తా ఉండండి, వాక్ చేస్తా ఉండండి. ఒక ½ అన్ అవర్ 1 అవర్ అలా వాక్ చేయండి. ఫస్ట్ అంత చేయలేరు, ఒక 5 మినిట్స్, ఒక 10 మినిట్స్ మీరు మంచిగా ఏదన్నా మూవీ ఏదో పెట్టుకొని లేదా సాంగ్స్ పెట్టుకొని మీరు వింటూ నడుస్తుంటే మీకు తెలియకుండానే ½ అన్ అవర్ 1 అవర్ ఈజీగా వాక్ చేస్తారు. డైలీ వెయిట్స్ చేస్తూ అలా చేస్తున్నా ఈజీగా వెయిట్ లాస్ అయిపోతారు. కాకపోతే డైట్ చేస్తుండాలి, వెయిట్లు చేస్తూ ఉండాలి, ఇలా వాక్ చేస్తున్నా ఈజీగా. లేదు మేము పోలీస్ జాబ్ కి ప్రిపేర్ అవుతున్నాం, మాకు రన్నింగ్ ఇంపార్టెంట్ అంటే అలా కాకుండా గ్రౌండ్కి వెళ్ళిపోయేసి చిన్నగా ఇందాక నేను చేసినట్లుగా చిన్నగా ఒక రోజు ఇంత, ఒక రోజు డే బై డే ఒక రౌండ్లు పెరుగుతూ ఒక టైం, ఇంత టైంలో ఇన్ని రౌండ్లు వేసుకుంటూ ఉంటే ఆటోమేటిక్ గా డైట్ చేస్తే సన్నగా అయిపోతారు. ఇప్పుడు లావుగా పెరిగేది ఎలా ఉంది సునీల్? నువ్వు ఎలా ఫాలో అవుతున్నావు మంచి గెయిన్ అవడానికి? నేను గెయిన్ అవడానికి డైలీ ఒక 10 ఓలెక్స్ తీసుకుంటాను. తర్వాత అంటే ఇప్పుడు నా స్టాండర్డ్ కి నేను 10 తీసుకుంటా, మీరు కూడా నేను 10 తీసుకుంటాను, మీరు కూడా 10 తీసుకున్నాను. మీ బాడీ అంత సహకరించకపోతే టైఫాయిడ్ వచ్చేస్తుంది. ఓకే, అందుకని చిన్నగా బిగిన్ చేయాలి. ఫస్ట్ 2 తో స్టార్ట్ చేయండి. ఫస్ట్ అసలు 1 ఓలెగ్ తీసుకోండి, చిన్నగా ఒక 1 వీక్ ఒక 2-3 తీసుకోండి. చిన్న ఒక నెలకు వచ్చేసరికి ఒక 4 ఓలెక్స్ తీసుకోండి. ఒక 2 months కి ఒక 6 ఓలెక్స్ తీసుకోండి. అలాగా చిన్న గ్రాడ్యువల్ గా ఎగ్స్ ఎక్కువ తీసుకుంటూ, రైస్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటూ, ఈ డాల్ కంటెంట్ అంటే పప్పు కంటెంట్ ఎక్కువ తీసుకుంటూ, తర్వాత ఈ చికెన్ కానీ ఇలా ఎక్కువ తీసుకుంటూ మీరు వెయిట్స్ ఎక్కువ చేయాలి. మీరు రన్నింగ్ చేయకూడదు. తగ్గిపోతారు. రన్నింగ్ అనేది వీక్లీ 2 times ఒక 2 km. అంటే ఎప్పుడన్నా రన్నింగ్ చేస్తే ఒక 2 km చిన్నగా జాగ్ చేసుకుంటే మనకి అది హెల్దీ. తర్వాత జిమ్ కి వెళ్ళే వెయిట్స్ ఎక్కువ చేయాలి. డే బై డే వెయిట్స్ ఎక్కువ చేస్తే మజిల్ చాలా మంచి షేప్ పర్ఫెక్ట్ గా వస్తుంది. మీరు తిన్నదానికి, మీరు చేసిన దానికి మీ బాడీ స్ట్రాంగ్ వస్తుంది. లేదు మీరు అవన్నీ చేయకుండా తింటా ఉండనుకోండి, ఫస్ట్ బాడీ తీసుకోదు, చాలా టైం టేకింగ్ పడుతుంది. కానీ తీసుకున్నా కానీ బాడీ ఎలా వస్తుంది అంటే స్టమక్ వచ్చేయడం, అంటే ఉబ్బిపోయిన బాడీ లాగా ఉంటుంది, అంటే స్ట్రాంగ్ బాడీ లాగా ఉండదు. మీరు వెయిట్స్ చేస్తూ మంచి నేను చెప్పిన డైట్ తీసుకుంటే మంచి స్ట్రాంగ్ గా వస్తారు. మీ ఫేస్ లో కూడా గ్లో వస్తుంది. జిమ్ చేస్తే మెన్స్ కి నిజంగా జిమ్ అనేది ఒక గ్లో, అంటే ఆ స్వెట్ వెళ్ళడం వల్ల జెంట్స్ కే కాదు లేడీస్ కైనా కానీ ఒక అది బ్యూటీ పార్లర్ లాంటిది, న్యాచురల్ బ్యూటీ పార్లర్ లాంటిది. ఇప్పుడు మనం బ్యూటీ పార్లర్ కానీ మెన్స్ బ్యూటీ పార్లర్ కానీ వెళ్తే ఆ క్రీములకి ఎంత ఖర్చు అవుతుంది, అవన్నీ ఏం అవసరం ఉండదు. జస్ట్ మీరు జిమ్ కి వెళ్ళి జిమ్ లో స్వెట్ ఎక్కువ కానీ వచ్చిందంటే ఆటోమేటిక్ గ్లో వస్తుంది. వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటే, ఒక వాటర్ లో నిమ్మకాయ వేస్తే ఎలాగా ఇది అవుతుందో మీ ఫేస్ కూడా అలా గ్లో వస్తుంది. ఏది జిమ్ లో బాగా జిమ్ చేస్తూ లేదా బాగా గ్రౌండ్ చేస్తూ వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటున్నా, ఇంకా ఫ్రూట్స్ బొప్పాయి కానీ యాపిల్ కానీ ఇలాంటి ఫ్రూట్స్, దానిమ్మకాయ కానీ ఇలాంటి ఫ్రూట్స్ ఎక్కువ తీసుకుంటే మీకు స్కిన్ ఆటోమేటిక్ గ్లో వస్తుంది. ఇది ఇలా మీరు ఫాలో అయితే వెయిట్ లాస్ కానీ, వెయిట్ పెరగడం కానీ, వెయిట్ తగ్గడం కానీ చేయొచ్చు అనమాట. మీకు ఇంకా దీని గురించి ఇంకేమైనా పర్సనల్ డౌట్స్ అలా ఇలా ఉంటే నేను సునీల్ ఇన్స్టాగ్రామ్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, తర్వాత కామెంట్స్లో కూడా మెన్షన్ చేస్తాను ఇన్స్టాగ్రామ్. మీరు సునీల్ని కాంటాక్ట్ అవ్వండి. సునీల్, నీ ఫ్రీ టైం ఉంటే మన మాక్సిమం నువ్వు ఏముందో ఇన్ఫర్మేషన్ అంతా చెప్పేసావు, అయినా కానీ ఏమన్నా పర్సనల్ ఉంటే వాళ్ళకి నీ ఫ్రీ టైంలో రిప్లై ఇవ్వు. నేను ఇప్పటికి ఒక 5 times ఒక 95 kgs కి రావడం, ఒక 64 kgs కి వెయిట్ లాస్ అవడం, పెరగడం తగ్గడం ఇలా ఒక 5 times చేస్తాను. అది కాక సునీల్ ఏంటంటే అది బాడీ మంద కూడా అర్థం చేసుకుంటది. అవును, అంటే మనం చేసే కన్సిస్టెన్సీ వల్ల, డెడికేషన్ వల్ల పెరగాలంటే పెరిగిపోతాడు, తగ్గాలంటే తగ్గిపోతాడు. నేను ఒక 1 year లో ఒకసారి చూస్తేనేమో సన్నగా ఉంటాను, ఒకసారి చూస్తేనే లావుగా ఉంటాను. నా ఇన్స్టాలో చూసినా అట్లే ఉంటాను. కొన్ని వీడియోస్ కొన్నిట్లో సన్నగా ఉంటాను, కొన్నిట్లో లావుగా ఉంటాయి. ఏదైనా కానీ మన మైండ్ సెట్, మనం ఈజీగా సన్నగా వచ్చి ఈజీగా బాడీ వెయిట్ గెయిన్ చేయొచ్చు. అందరూ మంచిగా మెయింటైన్ చేసుకోండి. అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సునీల్. థ్యాంక్ యూ అనిల్.